హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్లో మొత్తానికి డే 1 అయితే ముగిసింది. డే 1 ముగిసేసరికి 368 for the loss of 3 వికెట్స్ అయితే కోల్పోయింది. పూర్తి ఆధిపత్యం టీమిండియాదని చెప్పుకోవచ్చు. ఈరోజు పట్టు బిగించిందని చెప్పుకోవచ్చు. ఒక సెషన్ ఒక్కటి మినహాయిస్తే సెకండ్ సెషన్, థర్డ్ సెషన్ చాలా వరకు పరుగుల వరద అయితే పారిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు మిస్టేక్స్ కూడా కనిపించాయి. ఇన్కన్సిస్టెన్సీ లెన్స్ కూడా వేశారు. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో గైస్, మొత్తానికి ఈరోజు ఒక రికార్డ్ అయితే నెలకొల్పబడింది. అదేంటంటే శుభ్మన్ గిల్ కెప్టెన్గా 1000 టెస్ట్ రన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. 15 ఇన్నింగ్స్లోనే ఈ రన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ అదే కాకుండా తనకంటే ముందు సునీల్ గవాస్కర్ ఉన్నాడు. 14 ఇన్నింగ్స్లో 1000 రన్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళల్లో రెండో కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు శుభ్మన్ గిల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా స్ట్రైట్గా రివ్యూలకు వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. ఎంచుకున్న దానికి చాలా మంచి స్టార్ట్ అయితే లభించింది. ఇనిషియల్ స్టేజ్లో చాలా వరకు తడబడుతూనే సాగింది టీమిండియా యొక్క ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో బాల్ అనేది చాలా మూవ్ అనేది కనిపించింది. అయితే కొన్ని లైఫ్స్ అయితే పొందింది టీమిండియా అని చెప్పుకోవచ్చు. యశస్వి జైస్వాల్ క్యాచ్ కూడా ఇనిషియల్ స్టేజ్లో డ్రాప్ చేశారు. అండ్ కేఎల్ రాహుల్ది కూడా ఒకటి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. సో అయితే 20 దాకా వచ్చాడు యశస్వి జైస్వాల్. అయితే బౌండరీ కొట్టిన తర్వాత 24 రన్స్ వేసి తను మరొక షాట్కి ట్రై చేసి అన్ఫార్చునేట్లీ డిస్మిసల్ అయితే అయిపోయాడు అని చెప్పుకోవచ్చు. మంచి పిచ్ పైన సులువైన రన్స్ చేయడానికి ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవడానికి చెప్పుకోవచ్చు. సో 41 వరకు పార్ట్నర్షిప్ అనేది వచ్చింది. 41 రన్స్ వరకు పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత యశస్వి జైస్వాల్ అవుట్ అయినాక సాయి సుదర్శన్ రావడం, సాయి సుదర్శన్తో కలిసి మంచి పార్ట్నర్షిప్స్ అనేది నిర్మించారు. అయితే కేఎల్ రాహుల్కి ఆపర్చునిటీ వచ్చిందని చెప్పాను కదా. సో కేఎల్ రాహుల్ అది ఎడ్జ్ తగిలినా కానీ తగలలేదు అని అదే పొజిషన్లో ఉండడం జరిగింది కేఎల్ రాహుల్. సో ఎంపైర్ కూడా కన్విన్స్ అవ్వలేకపోయాడు. తీరా అది రీప్లేలో ఎడ్జ్ తగిలింది. 2-3 దాకా అప్పీల్ చేశారు కానీ కెప్టెన్ మాత్రం వద్దన్నాడు. అది బిగ్ మిస్టేక్ అయింది. అప్పుడు కేఎల్ రాహుల్ 16 దగ్గర ఉన్నాడు. సో ఇక్కడ పార్ట్నర్షిప్ అనేది చాలా వరకు బిల్డ్ అవుతూ వచ్చింది. సాయి సుదర్శన్ది కూడా లాట్ ఆఫ్ ఒక 2 క్యాచెస్ డ్రాప్ అయ్యాయి తను ఉన్నప్పుడు. సో ఇద్దరి మధ్య ఫస్ట్ సెషన్ ముగిసేసరికి స్కోర్ 94. లంచ్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత పరుగుల వరద చక్కగా పారేస్తూ వచ్చారు. సో ఆ టైంలో కూడా ఒక క్యాచ్ అయితే డ్రాప్ చేశారు. అది కూడా సాయి సుదర్శన్దే మళ్ళీ. సో ఇద్దరి మధ్య 132 రన్స్ పార్ట్నర్షిప్ దాకా వచ్చింది. సో టోటల్గా 63 స్కోర్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాడు. 81 రన్స్ వేసి 180 స్కోర్ ఉన్నప్పుడు 81 రన్స్ వేసి అవుట్ అయ్యాడు సాయి సుదర్శన్. సెంచరీ చేసేటువంటి సువర్ణమైన అవకాశాన్ని కోల్పోయాడని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు టీమిండియా చాలా మంచి డ్రైవర్ సీట్లోనే ఉన్నింది. సో తర్వాత శుభ్మన్ గిల్ రావడం, శుభ్మన్ గిల్తో మంచి పార్ట్నర్షిప్ నిర్మించాడు. సో కేఎల్ రాహుల్ 100 చేసిన వెంటనే గాలిలో ఎయిర్లో షాట్ ఆడాడు. షాట్ సెలెక్షన్ సరిగా లేదు. సెలబ్రేట్ చేసుకున్న తర్వాత షాట్కి ట్రై చేసి అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ దగ్గర నుంచి డిసప్పాయింట్మెంట్ కూడా కనిపించింది ఆ టైంలో. ఎందుకంటే తను 100 చేసి ఊరికే ఉండడు. లాంగ్ 100స్గా తను కన్వర్ట్ చేసేటువంటి క్యాపబిలిటీ తనకు ఉంది, మనందరికీ తెలుసు. సో అది తన దగ్గర నుంచి కనిపించింది. సో తర్వాత ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ అయినాక రిషబ్ పంత్ రావడం. రిషబ్ పంత్ 50th టెస్ట్లో 50 కూడా చేయడం జరిగింది. ఇనీషియల్ స్టేజ్లో
చాలా వరకు తడబడుతూ సాగింది రిషబ్ పంత్ ఇన్నింగ్స్. కానీ ఒకే ఓవర్లో 3 సిక్సర్లు ఎప్పుడైతే కొట్టాడో కాన్ఫిడెన్స్ అనేది తిరిగి తెచ్చుకున్నాడు. తత్ఫలితంగా 50 కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అయితే డే ఎండ్ అయ్యేసరికి 50 కంప్లీట్ చేసుకున్నాడు డే ఎండ్ అవుతున్న టైంలో. సో తర్వాత మన శుభ్మన్ గిల్ కూడా 9th టెస్ట్ 100 కూడా కంప్లీట్ చేసుకున్నాడు. సో కేఎల్ రాహుల్కి 12th టెస్ట్ 100 అయితే ఈయనకి 9th టెస్ట్ 100 అయితే చెప్పుకోవచ్చు శుభ్మన్ గిల్కి. సో టోటల్గా 368 స్కోర్ అయితే చేయగలిగింది. పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరి మధ్య 100 దాటింది. 121 పార్ట్నర్షిప్ అయితే నమోదైంది. ఈ శుభ్మన్ గిల్ వర్సెస్ కేఎల్ రాహుల్ మధ్య కూడా 100 పార్ట్నర్షిప్ రావడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య దగ్గర 167 పార్ట్నర్షిప్ వచ్చింది, లాంగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరి మధ్య 121 పార్ట్నర్షిప్ రావడం జరిగింది. 247 స్కోర్ ఉన్నప్పుడు కేఎల్ రాహుల్ అవుట్ అయినాక ఇప్పుడు ప్రజెంట్ స్కోరు డే ఎండ్ స్టంప్స్ అయ్యేసరికి 368 రన్స్ అయితే స్కోర్ చేసి లాస్ ఆఫ్ 3 వికెట్స్ అయితే కోల్పోయింది. ప్రతి సెషన్లో ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. అండ్ ఫస్ట్ సెషన్లో, సెకండ్ సెషన్లో ఒకే ఒక బౌలర్కి వికెట్ వచ్చింది, తనే సలీం, తనకు 2 వికెట్లు వచ్చాయి. ఆ తర్వాత జియాకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది, తన కేఎల్ రాహుల్ యొక్క వికెట్ తీసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అండ్ ఇన్కన్సిస్టెన్సీ లెన్స్ అయితే వేస్తూ వచ్చారు. దీన్ని రేపు ఫ్రెష్గా వస్తారు కాబట్టి న్యూ బాల్ కూడా 80 ఓవర్స్ ముగిసినా కానీ 80 ఓవర్స్ ముగిసినాక న్యూ బాల్ తీసుకోవాలి, కానీ వాళ్ళు తీసుకోలేదు. న్యూ బాల్ తీసుకోకుండానే ఓల్డ్ బాల్తోనే కంటిన్యూ చేశారు. ఎందుకు వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉన్నట్టుంది నాకు తెలిసి. రేపు ఫ్రెష్గా వస్తారు న్యూ బాల్తో, కొంచెము ఇనీషియల్ స్టేజ్లో స్వింగ్ అనేది దొరుకుతుంది కదా అన్న ఉద్దేశంతోనేమో అని నేనైతే అనుకుంటున్నాను. సో మరి మీరు చెప్పండి, ఎంత స్కోర్కి టీమిండియా డిక్లేర్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నా ఒపీనియన్ అయితే అరౌండ్ 600 చేసినా చాలు, ఇంకా వికెట్స్ చాలా చేతిలో ఉన్నాయి. సో వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ రేపు 1.5 సెషన్స్ బ్యాటింగ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ రిషబ్ పంత్ కూడా సెంచరీ కూడా వచ్చేస్తుంది ఆ టైంలో, మరి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం. Front camera preview. Focused successfully.